మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం ద్వాదశ రాశులకు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం తంత్రజ్యోతిషం అనేటువంటి విధానంలో చెప్పుకోబోతున్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ కందాయ ఫలాలు, రాజ్యపు జవమానాలు, ఆదాయ వ్యయాలు అనేవి ఇక్కడ తంత్రజ్యోతిషం ప్రామాణికంగా తీసుకోదు. ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతుల యొక్క ప్రయాణాలను అనుసరించి మాత్రమే ప్రధానంగా ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రగ్రహం 30 రోజులకు ఒకసారి ఖగోళాన్ని చుట్టూ వస్తుంది, 360 డిగ్రీలు చుట్టేస్తుంది. అదేవిధంగా నెలకోసారి మాత్రమే ప్రయాణించేటువంటి గ్రహాలు రాశి మారుతుంటాయి. శుక్రుడు, బుధుడు, రవి ఇలా. మరి నెలన్నరకు ఒకసారి అంగారకుడు ప్రతి ఒక్క రాశిని దాటుతూ ఉంటాడు. కాబట్టి దీర్ఘకాలికంగా సంవత్సరం పాటు ఉన్నటువంటి గురువు, సంవత్సరంన్నర పాటు ఉన్నటువంటి రాహుకేతువులు, అదేవిధంగా 2.5 సంవత్సరాలకు ఒకసారి రాశి మారేటువంటి శని గ్రహాల యొక్క బలాబలాన్ని తీసుకుని మాత్రమే తంత్ర జ్యోతిషంలో ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఎలా ఉందంటే, మార్చి వరకు శనిగ్రహం 5వ ఇంట, తదుపరి 6వ ఇంట మీనరాశిలో సంచారం. మే 15 వరకు అష్టమంలో గురువు, తదుపరి భాగ్యస్థానంలో మిథున రాశిలో గురు సంచారం. తదుపరి రాహుకేతువులు మే 18 వరకు 6, 12 స్థానాల్లో, తదుపరి 5, 11 స్థానాల్లో సంచారం. ఇక్కడ ఈ రాశి వాళ్ళకు వచ్చినటువంటి ఒక అద్భుతం ఏమిటంటే, చాలా సంవత్సరాల తర్వాత 6వ ఇంట శనిగ్రహం. 6వ ఇంట శనిగ్రహం 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి 6వ ఇంట శనిగ్రహం విశేష శుభఫలితాలను ఇస్తుంది. ఈ తులారాశిలోనే ఉచ్చస్థితి పొందేటువంటి శనిగ్రహం దిగ్బల రీత్యా 3, 6, 11 స్థానాల్లో శనిగ్రహం యోగిస్తుంది ఎవరికైనా. మరి ఈ 6వ స్థానంలో ఈ చతుర్థ పంచమాధిపతి అయిన శనిగ్రహం రావడం వీళ్ళకు విశేష రాజయోగం. అదేవిధంగా మీకు రాహుగ్రహం 6వ ఇంటి నుంచి 5వ ఇంటికి వస్తూ ఉంది. తన యొక్క స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం అని చెప్పబడేటువంటి కుంభరాశిలోకి వస్తూ ఉంది. కులదైవానుగ్రహం ఎక్కువ కలుగుతుందని చెప్పొచ్చు. కులదైవాన్ని సూచించేటువంటి గ్రహం రాహువే. కాబట్టి మీకు కులదైవానుగ్రహము బలంగా ఉంది. కాబట్టి రాహు, శని గ్రహాలు మీకు విశేషంగా యోగిస్తాయి. ఎందుకంటే రాహు యొక్క నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రము సంపూర్ణంగా తులారాశిలో ఉంది. స్వాతి నక్షత్రం 4 పాదాలు తులారాశిలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రాశిలో ముఖ్యంగా తులారాశిలో స్వాతి నక్షత్రం వాళ్ళు విశేషమైన ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇక కేతువు లాభస్థానంలోకి వెళ్తా ఉంది. కేతువు లాభంలో ఉండడం విశేష యోగమే. ఎందుకంటే ఏ గ్రహమైనా సరే లాభస్థానంలో ఫలితాన్ని ఇస్తుందని బ్రహ్మవరంగా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. కేతువు లాభంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా లాభం ఇచ్చే తీరాలి. ఆయన కూడా మీకు చక్కగా మీరు అనుకున్న శుభ ఫలితాలన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం విశేషంగా యోగించే రాశిలో తులారాశి కూడా ఒకటని చెప్పొచ్చు. గురుగ్రహం మీకు అష్టమ స్థానాన్ని వదిలి భాగ్యస్థానంలోకి వస్తుంది. భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు ఈ రాశికి శత్రుస్థానాధిపతి భాగ్యాధిపత్యం పట్టడము, ఏదైనా 6వ ఇంటి వాడు అంటే శత్రు రోగుణాలకు రుణ స్థానాధిపతి భాగ్యంలోకి రావడం, ఏదైనా అప్పు చేసి మీరు చేసే వ్యాపారం కలిసి వస్తుందని చెప్పొచ్చు, లేదా అప్పు చేయాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి మీకు రుణగ్రస్తులు అవుతారని మాత్రం చెప్పొచ్చు. గురువు ద్వారా మాత్రం చేసే అప్పు మీకు జరుగుతున్నటువంటి వ్యక్తిగత జాతకంలో ఏదైనా వ్యతిరేక దశ నడుస్తూ ఉంటే అది అప్పుగా మారిపోతుంది. అది తీర్చలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. కాస్త జాతకంలో, వ్యక్తిగత జాతకంలో శుభగ్రహ దశ జరుగుతూ ఉంటే మాత్రం ఆ అప్పు ద్వారా తిరిగి సులభంగా అప్పు తీర్చి మరింత అప్పు చేయలేని స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇది కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించుకోవాలి. మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి దశాభుక్తులు బట్టి కూడా గోచార ఫలితాలు కాస్త అన్వయించబడతాయి. కాబట్టి గురుగ్రహము మీ జాతక బలాన్ని బట్టి మిమ్మల్ని ముంచాలన్నా తేల్చాలన్నా డిసైడ్ అవుతుంది. ఇక శని, రాహు, కేతువులు మాత్రం మీకు పూర్తిగా మిమ్మల్ని లిఫ్ట్ చేయడానికే సిద్ధంగా ఉన్నాయి. స్థానాధిపత్యాలు బాగున్నాయి. ఇక కుజుడు మీకు 9, 10 స్థానాల్లో ముందుకు వెనక్కి ఆగస్టు వరకు ఉన్నాడు. 10వ స్థానంలోకి వచ్చినప్పుడు దిగ్బల రీత్యా ఉంటూ మీ రాశిని చూస్తూ మిమ్మల్ని అనేకమైనటువంటి ఉద్రిక్తలకు లోన్ చేస్తున్నాడు. కాబట్టి అక్కడ నీచపడతాడు. ఆగస్టు నుంచి కుజుడు లాభస్థానంలో ప్రవేశం చేస్తాడు. అప్పుడు చక్కగా బాగుంటుంది. లాభంలో కుజవత్ కేతు ఉన్నారు. కాబట్టి కేతువు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇద్దరు కలుస్తారు. కాబట్టి 2 పాపగ్రహాలు లాభస్థానంలో విశేషమైన ఫలితాలు మీకైతే ఆగస్టు తర్వాత కుజకేతువులు ఇస్తారు. మరి కుజకేతువులు కలుస్తారు, అప్పుడు ఫలితాలు ఇస్తారు. కుజ రాహువుల వీక్షణ వల్ల ఏదైనా పడడానికి, ఏదైనా తగలడానికి, ఏదైనా వేగంగా చేసి నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కుజ రాహుల యొక్క చూపు గాని, కలయిక గాని అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇందులో మీరు జాగ్రత్తగా ఉండాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గారాధన మీరు మర్చిపోకూడదు. అదేవిధంగా మనకు గురువు యొక్క తాకడ తగ్గాలంటే మీకు దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన, రాఘవేంద్ర స్వామి లాంటి
గురువుల యొక్క ఆరాధన చేయడం ద్వారా మీకు లాభాలు అనేవి ఉండవు కానీ నష్టాలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశికి 6వ స్థానాధిపతి కాబట్టి శుభాన్ని స్థానంలో నమ్మకూడదు. వ్యతిరేకత రాకుండా అడ్డుకుంటే చాలా అంతా శుభమే. కాబట్టి ఈ రాశి వాళ్లకు శని రాహు కేతువుల బలం ఉంది. ఈ బలంతో వీళ్ళు దూసుకెళ్తారని చెప్పొచ్చు. కుజుడు యొక్క తాకడ, గురువు యొక్క తాకడ వల్ల మీరు అప్పులయ్యేదానికి అవకాశం ఉంది, టెన్షన్లకు లోనయ్యేదానికి అవకాశం ఉంది. దీన్ని నివారించుకోవడానికి దైవబలాన్ని పెంచుకోవాలి. దైవబలం ఎలా పెంచుకోవాలో, ఏ దేవతను ఆరాధించాలో చెప్పడం జరిగింది. దీన్ని మీరు అనుసరించుకొని అన్ని వర్గాల వాళ్ళు, తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాము. శుభం.